కృష్ణా నది కరకట్ట వాసులు అదేవిధంగా ఆ ప్రవాహ సమయంలో వరదొచ్చినప్పుడు ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఈరోజు గుడ్ న్యూస్. నేడు సీఎం జగన్ చేతుల మీదుగా రిటైనింగ్ వాల్ ప్రారంభం కాబోతోంది. నదీ ప్రవాహ సమయంలో ప్రజలు వరద ముంపుకు గురి కాకుండా ఈ వాల్ ప్రొటెక్ట్ చేయబోతోంది. ఇవాల్టి ప్రారంభోత్సవానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వినాయక్. మనతో పాటు జాయిన్ అవుతున్నారు. కరకట్టకి ఏ విధంగా రక్షణ కవచాన్ని నిర్మించారో కూడా మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం. వినాయక్, చెప్పండి, ఇవాళ ప్రారంభోత్సవం చేయబోతున్నారు ఈ రిటైనింగ్ వాల్కి. ఎన్ని కుటుంబాలని రిటైనింగ్ వాల్ అనేది ప్రొటెక్ట్ చేయబోతోంది? ఎన్ని గంటలకి సీఎం అక్కడికి వస్తారు వినాయక్? బిందు, నిజంగా ఇది ఎన్నో దశాబ్దాల కళ ఈరోజు నెరవేరిందని చెప్పుకోవచ్చు. కృష్ణా పరివాహక ప్రాంతంలో నివసించే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఈరోజు ఉపశమనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఒక 1,00,000 మందికి ఉపయోగపడే విధంగా 1,00,000 మందికి ఉపశమనం కలిగే విధంగా ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని దాదాపుగా 370 కోట్ల రూపాయలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మించింది. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ముందు ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీ ఈ రోజు నెరవేరిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం విజువల్స్లో చూసిన మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతాన్ని రాబోతున్నారు. 10 గంటల 5 నిమిషాలకి ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి చేరుకుని ఏదైతే 370 కోట్ల రూపాయలతో నిర్మించిన కృష్ణా నది రిటైనింగ్ వాల్తో పాటు అదేవిధంగా సుమారుగా 12.5 కోట్ల రూపాయలతో నిర్మించిన రివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. ఇక్కడ మనం చూస్తే కనుక సుమారుగా 370 కోట్ల రూపాయలతోటి ఈ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో సుమారుగా 2.26 కిలోమీటర్ల మేర ఇక్కడ రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగింది. గతంలో మనం చూస్తే కనుక వరద ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా కృష్ణా వాసులకు అంటే కృష్ణా కరకట్ట వాసులకు వెతలు తప్పేవి కాదు. పూర్తిగా అంటే కేవలం 5-6 లక్షల క్యూసెక్ నీటిని కిందకి వదిలే సమయంలో ఈ మొత్తం అంతా కూడా మునిగిపోయే ప్రాంతం ఇదంతా కూడాను. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తే కనుక ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం కారణంగా ఇక్కడ సుమారుగా 1,00,000 మందికి ఇప్పుడు ఆ ముంపు బెడద తప్పినట్లయింది. ఓవరాల్గా చూస్తే కనుక ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019 సమయంలో విజయవాడలో ఈ కృష్ణా కరకట్ట వాసుల యొక్క వ్యతలను ఆయన దృష్టికి ఇక్కడున్న నేతలు తీసుకెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఈ కరకట్ట దగ్గర కృష్ణా రివర్ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే 2 ఫేజులుగా ఈ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూస్తే కనుక మొదటి ఫేజ్లో దాదాపుగా 134 కోట్ల రూపాయలతోటి వెచ్చించి కోటినగర్ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు కూడా ఒక ఫేజ్లో ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు. రెండో ఫేజ్కి వచ్చేటప్పటికి దాదాపుగా 235 కోట్ల రూపాయలతోటి ఇక్కడ పద్మావతి ఘాట్ నుంచి వారధి వరకు కూడా ఈ రిటైనింగ్ వాల్ నిర్మించడం జరిగింది. ఈ రిటైనింగ్ వాల్ నిర్మించడమే కాకుండా ప్రత్యేకంగా సుమారుగా 12 కోట్ల పైన ఈ నిధులు వెచ్చించి ఈ రివర్ ఫ్రంట్ అభివృద్ధిని కూడా చేయడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్న ఈ పార్క్ ఏదైతే ఉందో ఇక్కడ రిటైనింగ్ వాల్ తర్వాత రివర్ ఫ్రంట్ భాగానంతా కూడా పూర్తి స్థాయిలో ఒక పార్కుగా ఆధునీకరించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈవినింగ్ వాక్ కావచ్చు, మార్నింగ్ వాక్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ లోపల జిమ్ పరికరాలు ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఓవరాల్గా రిటైనింగ్ వాల్ తోటి ఒకవైపున ముంపు బెడదను తప్పిస్తూనే మరోవైపున అభివృద్ధిలో భాగంగా ఇక్కడ ఈ రివర్ ఫ్రంట్లో ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ ప్రత్యేకంగా మనం చూస్తే కనుక పార్కు నిర్మాణం కూడా చేపట్టారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వచ్చి 2 అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు. ఎన్నో దశాబ్దాల కళ ఇక్కడ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న హయాంలో ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్ళిందంటే ఆయన దాదాపుగా 100 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆయన మరణానంతరం ఈ పనులు కూడా పూర్తి కాలేదు. ఇక్కడ మనం చూస్తే కనుక ప్రత్యేకంగా ఆయన మరణం తర్వాత 100 కోట్ల రూపాయలతోటి తెలుగుదేశం పార్టీ కొంత అభివృద్ధి పనులు చేపట్టాలనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తిగా నాసిరకంగా చేపట్టింది. ఆ తరువాత ముఖ్యమంత్రిగా 2019లో ఇక్కడ వరదలు వచ్చిన నేపథ్యాన్ని స్వయంగా ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూడడం, ఆ సమస్యలన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో తర్వాత 2019లో ఆయన హామీ ఇవ్వడం జరిగింది. పాదయాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు రిటైనింగ్ వాల్ నిర్మించి ఇక్కడున్న ముంపు బెడదను పూర్తిగా శాశ్వతంగా తప్పిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 2019లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలో భాగంగా దాదాపుగా 2.26 కిలోమీటర్ల మేర సుమారుగా 370 కోట్ల రూపాయలు వెచ్చించి రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఈ 2 అభివృద్ధి పనులు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ప్రారంభించబోతున్నారు. శాశ్వతమైన పరిష్కారానికి ఈ ప్రభుత్వం చూపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాశ్వత పరిష్కారం చూపారన్న ఆనందం అయితే ఈ ప్రాంతవాసులకు కలుగుతుందని చెప్పుకోవచ్చు. బిందు. ఓకే, థ్యాంక్ యూ వినాయక్. సో